ఆయన వస్తున్నారు, శంకుస్థాపన రాయి కూడా వేస్తున్నారు. మోడీ చేతుల మీదుగా నవ్యాంధ్ర కళల రాజధానికి తొలి అడుగు పడుతుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా అమరావతిలో అడుగు పెడుతున్న మోడీ అంతకు ముందే తెలుగు ప్రజలపై వరాలు కురిపించే నిర్ణయం తీసుకుంటారా? ఆయన ఎలాంటి ఆశీస్సులు అందిస్తారు? ఎలాంటి హామీలు గుప్పిస్తారు? ఆంధ్రదేశం అంతటా ఇదే చర్చ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలి అప్పుడే 16 నెలలు పూర్తయిపోయింది. రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్. విభజనకు ముందు అప్పటి ప్రభుత్వం తెలుగు ప్రజల ముందు అద్భుతాలనే ఆవిష్కరించింది. ప్రత్యేక హోదా నుంచి వేల కోట్ల ప్యాకేజీల వరకు ఒకటా రెండా ఏపీ భవిష్యత్తు చిత్రాన్ని అరచేతిలో చూపించారు. కానీ అనుకున్నవన్నీ జరగలేదు. కేంద్రం నుంచి అడపాదడపా నిధులు అందుతున్నా ప్రత్యేక హోదా మాత్రం ఇప్పటికీ ఏపీ వాసులకు ఓ స్వప్నంగానే ఉంది. ఇప్పుడు శంకుస్థాపన సమయం కూడా ఆసన్నమైంది. అమరావతి శంకుస్థాపన అంటే 13 జిల్లాల ప్రజలకు ఓ ఉద్వేగ ఘట్టం. స్వయంగా ప్రధాని అమరావతికి తరలి వస్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్రజలకు ఆయన ఏం చెప్పబోతున్నారనేదే ఆసక్తికరమైన చర్చ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీది మొదటి నుంచి అభివృద్ధి ఎజెండానే. ఏ రాష్ట్రం వెళ్లినా, ఎక్కడ సభలో పాల్గొన్నా అభివృద్ధి, మార్పు గురించే మోడీ మాట్లాడతారు. రాజధానికి శంకుస్థాపన చేసి 5 కోట్ల తెలుగు ప్రజలకు సందేశం ఇవ్వబోతున్న మోడీ ఖచ్చితంగా ఏపీకి కొన్ని హామీలు ఇస్తారని అంతా ఆశిస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి మోడీ నేరుగా మాట్లాడతారా లేదా అన్న మీమాంస అందరికీ ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేకుండానే అమరావతి నిర్మాణ సంకల్పాన్ని తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి నిధులు అందకపోతే కలల రాజధాని నిర్మాణం సాధ్యపడే వ్యవహారం కాదు. విభజన చట్టంలో ప్రస్తావించి ఇప్పటికీ అమలుకు నోచుకోని హామీలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి మోడీ ప్రస్తావిస్తారా లేదా అన్నది కూడా ప్రశ్నే. అయితే కేంద్రం మాత్రం హోదా రానందుకు బాధ్యత కాంగ్రెస్ తేనంటోంది. అధికార హోదా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు గుర్తు రాలేదు? గుర్తుంటే మీ ప్రసంగాల్లో ఎందుకు లేదు? ఉంటే చట్టంలో ఎందుకు చేర్చలేదు అంటే దానికి సమాధానం చెప్పకుండా ప్రధానమంత్రి గడిబొమ్మలు దగ్గర పెడతాం, వాళ్ళ మీద నిరసన తెలియజేస్తాం. ఈ విధంగా చేయడం అవుతుందో ఇది ఏమాత్రం కూడా సరైనది కాదు. ఆ రోజు ప్రణాళికా సంఘం ఆమోదం ఎందుకు కోరలేదు? ప్రణాళికా సంఘం ఆమోదించి కానీ పార్లమెంట్లో ప్రకటన చేసి ఉంటే దానికి మరింత విశ్వసనీయత ఉండేది. చట్టం చేసి ఉంటే అది బైండింగ్గా ఉండేది. ఆ పని చేయలే. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, వైసీపీలు శంకుస్థాపనకు దూరంగా ఉంటూ తమ నిరసన తెలుపుతున్నాయి. మరోవైపు కేంద్రంతో సఖ్యతగా ఉంటూ అన్ని సాధిస్తామన్న ధీమాలో ఉంది చంద్రబాబు సర్కార్. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట తెలుగు ప్రజలకు విలువైందే. దసరా పండుగ రోజున శంకుస్థాపన రాయి పాతబోతున్న మోడీ ఎలాంటి తీపి కబురు అందిస్తారో తెలియాలి అంటే ఇంకో 2 రోజులు ఎదురు చూడాల్సిందే.